రుసుముల పెంపుపై మరింత సమాచారం విస్తృతంగా మనం సేకరిద్దాం. యుఎస్ అటార్నీ రాహుల్ రెడ్డి గారు మనతో లైవ్ లో ఉన్నారు. నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం, బాగున్నారండి. నమస్తే అండి. ఈ చర్య ఎలా అయితే టెక్ కంపెనీలకు కూడా నచ్చుతుందని H1B వీసా దరఖాస్తు రుసుము పెంచుతూ దస్త్రంపై సంతకం చేసినప్పుడు ట్రంప్ అన్నారు. నిజంగా అలా జరుగుతుందా? ట్రంప్ నమ్ముతారా అండి? అయ్యో, అతను అన్న స్టేట్మెంట్ కు ఏ వ్యాలిడిటీ లేదండి. వాళ్ళను ఫోర్స్ చేసి మరేమన్నా ఒప్పించిండో మనకు తెలియదు. కానీ ఆ 10 కంపెనీలతోటి మీట్ అయినప్పుడు, టాప్ 10 టెక్నాలజీ కంపెనీస్ తోటి అతను ఈ వారంలో మీట్ అయింది, ఖచ్చితం మీట్ అయ్యిండు. కానీ వాళ్ళందరూ ఒప్పుకున్నారని మాత్రం నేను అనుకోను. కాకపోతే ఏంటంటే, ఈ పెద్ద టెక్ కంపెనీస్ ఏదైతే యుఎస్ కంపెనీస్ ట్రంప్ తోటి మీట్ అయినాయో వాటికి కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. కానీ మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి కదండి, పెద్ద కంపెనీ టెక్ కంపెనీస్, వాటికి మాత్రం మేజర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇది ఈ $100,000 H1B ఏదైతే ఉందో, అంటే $1,00,000 H1B కోసం ఉందో, అది మన ఇండియన్ కంపెనీస్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఏ రకంగా ఇండియన్ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయంటారు మీరు? ఎందుకంటే ఇప్పుడు యుఎస్ హైటెక్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి నార్మల్ గా ఇండియా నుంచి డైరెక్ట్ గా హైర్ చేయడం చాలా తక్కువ ఉంటాయండి. వాళ్ళు అంటే బయట దేశాలను తీసుకురారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ $1,00,000 ఏదైతే H1B కి ఫీజు కట్టమని చెప్తున్నాడో, అదేంటంటే బయట నుంచి తీసుకొచ్చే H1B ఎంప్లాయీస్ కు మాత్రమే, అంటే కొత్తగా వచ్చే బయట నుంచి తీసుకొచ్చే H1B ఎంప్లాయీస్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇది స్టూడెంట్ వీసా మీద పోయి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకి కానీ, అక్కడ ఉండి వేరే H1B వీసా మీద ఉండి మళ్ళీ పెద్ద కంపెనీస్ ట్రాన్స్ఫర్ చేసే వాళ్లకు ఈ $1,00,000 ఫీజు వర్తించదు. సో ఈ పెద్ద కంపెనీస్ నార్మల్ గా ఇండియా నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చాలా తక్కువ ఉంటుందంటే వాళ్ళు. ఏదైతే ఇప్పుడు ఈ ఉత్తర్వు వచ్చిందో దాంట్లో పాయింట్స్ ఏమున్నాయి అంటే, ట్రంప్ నిర్ణయాన్ని అక్కడ న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉందా? అయితే మొదలు ప్రెస్ రిలీజ్ ఏమన్నాడంటే, అతను కామర్స్ సెక్రటరీ ఏమన్నాడంటే, ఈ $1,00,000 అన్నది ప్రతి ఏడాది ప్రతి పర్సన్ కు ఎక్స్టెన్షన్ గానీ ట్రాన్స్ఫర్ గానీ అప్లికబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందో, మన ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ వచ్చిందో, అందులో మాత్రం ఏమన్నాడంటే ఓన్లీ బయట దేశం నుంచి లోపలికి వచ్చేటప్పుడే అన్నాడు. అయితే మా దేశ కానూన్ ప్రకారం ఏంటంటే, లా ప్రకారం ఏంటంటే, ప్రెసిడెంట్ కు బార్డర్ మీద ఫుల్ రైట్స్ ఉంటాయి అన్నట్టు. ఎవరు యుఎస్ కు రావాలి, ఎవరు యుఎస్ కు రావద్దు అన్నది కంప్లీట్ ప్రెసిడెంట్ అథారిటీ ఉంది. అయితే H1B అన్నది మాత్రం కాంగ్రెస్, అంటే మేము కాంగ్రెస్ అంటాం, మీ దగ్గర పార్లమెంట్ అంటారు కదా, పార్లమెంట్ పాస్ చేయాలి H1B రూల్స్ చేంజ్ చేయాలంటే. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, నేను H1B రూల్స్ చేంజ్ చేస్తలేను, నేను ఏం చేంజ్ చేస్తానంటే ఎవరైతే యుఎస్ ఎంటర్ అవుతారో వాళ్ళ మీదనే నేను రొక్కం వసూలు చేస్తానో తప్పితే H1B రూల్స్ చేంజ్ చేస్తలేనని చెప్తాడు. కాబట్టి ఇది కోర్ట్ సిస్టమ్ పోయినప్పుడు ప్రెసిడెంట్ విన్ అయ్యే ఛాన్స్ ఉందండి దీని మీద. అంటే ఆయన నేషనల్ సెక్యూరిటీ అనే ఒక పదం వాడటం అదొక రకంగా చూస్తే, ఈ H1B గురించి అక్కడ చట్టాలు ఏం చెబుతున్నాయి, ఎలాంటి పాయింట్స్ తో ఇప్పుడు కోర్ట్స్ కు వెళ్ళొచ్చు? ఇప్పుడు నార్మల్ గా H1B చట్టం అన్నది H1B 65,000, తర్వాత 20,000 మన మాస్టర్స్ కోటా అవన్నీ ఉన్నాయి కదా. ఇదివరకు $4,000 ఎవరైతే 50% కన్నా ఎక్కువ H1B ఉన్న కంపెనీ, అంటే ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో 50% కన్నా ఎక్కువ H1Bలు కానీ L1 ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మనం $4,000 బిల్ వేస్తున్నారు అంత ముందు నుంచి. అవన్నీ కూడా పార్లమెంట్ లో పాస్ అయినాయి అన్నట్టు. ఇతనికి ఫీజు ఇంక్రీజ్ చేయడానికి రైట్ లేదు. దానికి కూడా ఏమైనా ఖర్చులకు, ఏమైనా H1B ప్రాసెసింగ్ ఖర్చులకు ఏదైనా ఫీజు ఉంటుందో అది మాత్రమే అతను ఇంక్రీజ్ చేయొచ్చు. అంతేగాని ఇట్లా $1,00,000 అన్నది అతనికి అథారిటీ లేదు. అయితే ఇతనికి అథారిటీ ఎట్లా పట్టుకొస్తున్నాడంటే, ఇది నేను ఫీజు ఇంక్రీజ్ చేస్తలేను, ఎవరైతే బార్డర్ నుంచి, మా యుఎస్ బార్డర్ నుంచి బయట నుంచి లోపలికి వస్తుండ్రో వాళ్ళ మీదనే నేను చేస్తున్నాను, H1B ఫీజు కాదంటుండే. అంటే ఇప్పుడు రాహుల్ గారు, ఈ ఏదైతే ఈ $1,00,000 పెంచడం అన్నది ఇది ఒకటే సొల్యూషనా? ఇతర దేశస్తులు బార్డర్లో నుంచి లోపలికి రాకుండా, అంటే తప్పుడు విధానాలు అవలంబిస్తూ అక్కడ ఉద్యోగాలు పొందడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపటానికి ఈ ట్రంప్ చేస్తున్న ఈ చర్య ఏదైతే ఉందో, దీనిలో ఉన్న పాయింట్స్ అంటే ఎలాంటి లొసుగులు ఉన్నాయి, వీటిని ఎలా మనం అక్కడ వాళ్ళు టెక్ కంపెనీస్ సవాల్ చేస్తారు? అంటే ఇది మేమేమని కోర్టుకి ఏమని పోతామంటే,
ఇతను ఈ H1B మొత్తాన్నే తీసేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని ఇంటెన్షన్ నేషనల్ కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఏం కాదు. బయట దేశస్తులు వీళ్ళేం అక్కడేం యుద్ధాలు బాంబులు పట్టుకొని వస్తలేరు. వీళ్ళు పట్టుకొచ్చేది ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పట్టుకొస్తారు కాబట్టి వీళ్ళు యుద్ధం చేస్తలేరు. కాబట్టి ఇతను నేషనల్ సెక్యూరిటీ అనే డిస్గైజ్ తోటి ఏదైతే పార్లమెంట్ H1B పాస్ చేసిండో దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తుండని మేము ఫైట్ చేస్తాం కోర్టులకు. అంటే మినిమం మనకి ఎలాంటి రిలీఫ్ త్వరలో పొందే అవకాశం ఉంటుంది? H1B వీసా రుసుము ఈ పెంపుదలని స్టే తీసుకొస్తారా, లేకుంటే ఏమైనా తగ్గించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆల్రెడీ మా బిజినెస్ పార్ట్నర్ స్టీవెన్ బ్రౌన్ అని ఉన్నాడండి. అతను ఆల్రెడీ ఈ రాత్రిపూట మొత్తం పనిచేస్తున్నాడు లిటిగేషన్. అతని టీం మొత్తం పనిచేస్తున్నారు. అతనితో పాటు కూడా వేరే టీం కూడా పనిచేస్తున్నారు. కాకపోతే ఇది ఇంత తొందరగా రిలీఫ్ వస్తుందా, మనకు ఎంత టైం పడుతుంది అన్నది మనకు తెలియదు. ఇంకోటి కొద్దిగా క్లారిటీ, ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ క్లారిటీ ఏం లేదంటే ఈ $1,00,000 అన్నది ఫస్ట్ కొత్తగా H1B అప్లై చేసి బయట నుంచి అప్లై చేసే వాళ్ళకేనా, లేదా అంటే ఎవరైతే యుఎస్ నుంచి ఇండియాకు పోయిననుకోండి మళ్ళీ వాళ్ళ వెనుకకు వచ్చేటప్పుడు వాళ్ళ మీద కూడా అప్లై చేస్తారా? అంటే ప్రతిసారి బార్డర్ వచ్చేటప్పుడల్లా ఈ $1,00,000 చేస్తాడా, లేదా మొదటిసారి H1B లాటరీ మీద వచ్చినప్పుడు చేస్తాడా అన్నది ఇంకా క్లారిటీ అన్నది అర్థం కావట్లేదు మాకు. ఇంకా అది 21st ఈ లా అన్నది సెప్టెంబర్ 21 మధ్యరాత్రి అంటే సండే మార్నింగ్ ఇంప్లిమెంట్ అయింది అన్నట్టు. మరి అప్పటి మటుకు మాకు ఏమైనా డీటెయిల్స్ ఇస్తారా అన్నది అర్థం కావట్లేదు వీళ్ళకు. ఎవరైతే ఒకటి మాత్రం ఖచ్చితం అండి, కొత్తగా లాటరీ అప్లై చేసే వాళ్ళకు, కొత్త H1B వచ్చే వాళ్ళకు మాత్రం ఈ $1,00,000 ఖచ్చితంగా అప్లై అయ్యేది. ఎక్స్టెన్షన్ కోసం ఇండియా పోయే వాళ్లకు, లేదా కంపెనీ చేంజ్ అయ్యే వాళ్ళకి ఇండియా పోయే వాళ్ళకు ఇది వర్తిస్తుందా అన్నది మాకు ఇంకా డౌట్ ఉందండి. ఈ లా గురించి ఒక నిమిషం మనం పక్కన పెడితే, ఇప్పటికే $1,00,000 అక్కడ జీతాలు ఇస్తూ మళ్ళీ $1,00,000 ఇలా చెల్లించడం అనేది టెక్ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? చాలా ప్రభావం పడుతుందండి. ఈ $1,00,000 ఎవరు చేస్తారండి? చెప్పండి. నేనండి జూమ్ చేసేది. సారీ రాహుల్ గారు, వినిపిస్తుంది, మీరు చెప్పండి. యా, ఈ టెక్ కంపెనీలు చాలా మటుకు టెక్ కంపెనీలు ఎవరు కూడా ఈ $1,00,000 పే చేయడం అనేది వెరీ అన్లైక్లీ అండి. ఎందుకంటే $1,00,000 తక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే సాలరీస్ ఇచ్చేదే ఆల్రెడీ ఏంటంటే నార్మల్ గా అమెరికన్ సిటిజన్ అన్న వాళ్లకు మినిమం వేజెస్ గ్యారంటీ ఇవ్వాలి. మినిమం వేజ్ అంటే గంటకు $10 ఉంటది. ఈ H1B వాళ్ళకు ఆల్రెడీ దాదాపుగా $50 దాకా పే చేస్తున్నారు గంటకు. ఆ $50 కాక మళ్ళీ ఇప్పుడు $1,00,000 పే చేయాలంటే చాలా కష్టం. ఇంకోటి, వీని మీద $1,00,000 పెట్టిన తర్వాత వాడు నా కంపెనీకి పని చేసిన గ్యారంటీ ఏందండి? అక్కడ పోయిన తర్వాత వాడు చేంజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే కంపెనీ చేంజ్ చేసుకోవడానికి మనకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. నేను $1,00,000 పెట్టి ఒక ఎంప్లాయీని పట్టుకొస్తే వాడు తెల్లారి వేరే కంపెనీ పోయింది అనుకోండి, నా $1,00,000 పోయినట్టే కదా. సో అట్లా కూడా ఈ టెక్ కంపెనీస్ $1,00,000 పెడతాయని నేను అనుకోవట్లేదండి. పెద్ద గూగుల్, యాపిల్ ఎటువంటి కంపెనీస్ కూడా ఈ $1,00,000 పెడతాయని నేను అనుకోవట్లేదు. ఇంకొక రకంగా చూస్తే, ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై, అక్కడ మాస్టర్స్ కోసం వెళుతున్న వారిపై ఈ నిర్ణయం ప్రభావం ఎంత వరకు ఉంటుంది? ఇది యాక్చువల్ గా వాళ్ళకు కొద్దిగా పాజిటివ్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రెస్ట్రిక్షన్ అన్నది కొత్తగా ఇండియా నుంచి డైరెక్ట్ గా H1B వచ్చే వాళ్ళ మీదనే పెట్టిండు, కానీ మాస్టర్స్ కు, బ్యాచిలర్స్ కు పోయి అక్కడనే కన్వర్ట్ చేసే వాళ్ళకి ఈ $1,00,000 వర్తించలేదు. అంటే ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న భారత విద్యార్థులు ఏ రకంగానూ నష్టపోయే అవకాశం లేదా? వాళ్ళు మళ్ళా ఇండియాకు వచ్చి స్టాంపింగ్ వస్తే తప్పితే అక్కడ ఉండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్లకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రొక్లమేషన్ వర్తిస్తలేదు. క్లియర్ చెప్పిండు, ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకే, యుఎస్ లో ఉండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్లకు ఈ $1,00,000 అనేది వర్తించదు. రాహుల్ గారు, ఒకవైపు సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ట్రంప్ ఇట్లా తాజాగా H1B వీసా దరఖాస్తుదారులపై బాంబు పేల్చడాన్ని అసలు టోటల్ గా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మనకు మొదటి నుంచి తెలిసే కదండి, ట్రంప్ ఈ రిపబ్లికన్ పార్టీ అన్నది యాంటీ ఇమిగ్రేషన్ స్టాన్స్ మీద వచ్చిండు. ఒక్క H1B కాకుండా మిగతా అన్ని ఏదైతే పొలిటికల్ అసైలం ఉంది, తర్వాత మిగతా అన్ని ఉన్నాయండి. ఎవరైతే టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ అని ఉందండి, అదొకటి. 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉందండి టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ మీద.
వాటి మీద వాళ్ళని కూడా వీళ్ళు ట్రంప్ చాలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుండు, వాళ్ళని కూడా తీసేయడానికి ట్రై చేస్తుండు. ఒక H1B కాదు, మొత్తం అన్ని మీద కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అది యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకుంటున్నాడండి. ఓకే, రాహుల్ గారు, మీరు ఆలోచన చేసినట్లయితే ఈ అమెరికా H1B వీసాల ఫీజు పెంపుతో ఈ భారత్ అంటే అక్కడ బేస్ ఉన్న కంపెనీలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుందేమో. అయితే దాన్ని మనం ఇండియా ఎలా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది ఇక్కడ బేస్ అయిన కంపెనీస్? ఇప్పుడు దీంతో మనకి ఇండియాకి బెనిఫిట్ నష్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక టాలెంటెడ్ పర్సన్ మన ఇండియా నుంచి అక్కడ తీసుకుపోవాలంటే వాని మీద $1,00,000 స్పెండ్ చేయాలండి వీళ్ళు. $1,00,000 స్పెండ్ చేసేదానికన్నా వాడిని ఇండియాలోనే హైర్ చేసి ఇండియాలో యూజ్ చేసుకుంటే బెటర్ కదా. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆ $1,00,000 ఎక్స్ట్రా పెట్టి వాడిని యూఎస్ తీసుకుపోయిన దానికన్నా వాడిని ఇక్కడనే పెట్టి అవుట్ సోర్స్ చేసి ఆ జాబ్ ఇక్కడ చేయొచ్చు కదా అన్న ఆలోచన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుందని నేను అనుకుంటున్నా. దీంతో హైదరాబాద్ గానీ బెంగళూరు లాంటి సిటీస్ బెనిఫిట్ అయితేమేమో అని నేను అనుకుంటున్నా అండి. అంటే అయితే ఆన్ సైట్ తగ్గిపోవడంతో ఈ MNCలు భారత్లోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందా? అవునండి, ఉంటది కదా. ఎందుకంటే ఇప్పుడు $1,00,000 పెట్టి వీని అక్కడ తీసుకుపోయినా వాడు నా దగ్గర పనిచేస్తాడని గ్యారంటీ లేదు. నెల రోజుల తర్వాత ఇంకో కంపెనీ చేంజ్ కావచ్చు కదా. ఎందుకంటే కంపెనీ చేంజ్ చేసుకోవడానికి అతనికి మళ్ళీ $1,00,000 కొత్త కంపెనీ కట్టనక్కర్లేదు. నేను $1,00,000 పెట్టి తీసుకుంటే కంపెనీ బిగిపోయింది అనుకోండి, నాకు నష్టం కదా. సో ఈ $1,00,000 పెట్టి వీని ఇండియా నుంచి యుఎస్ తీసుకొచ్చిన దానికన్నా వాడిని ఇండియాలోనే ఉంచి పని చేయించుకుంటే నాకు బెనిఫిట్ కదా. ఒకటేంటంటే ఇండియాలో సాలరీస్ తక్కువ, తర్వాత మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా ఇండియాలో చాలా తక్కువ కాబట్టి, ఇండియాలో ఖర్చు తక్కువ ఉంటది కాబట్టి ఇండియాలోనే చేసుకోవడానికి ఇప్పుడు చాలా అవకాశం ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చేస్తారని అనుకుంటున్నా అండి. అంటే భారత్ ఐటీ రంగంపై టోటల్గా ప్రభావం ఎంత ఉంటుంది, విద్యార్థులు ఎలా నష్టపోన్నారనే అంశాలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఏమైనా ట్రెండ్స్ మారుతాయా? ఇండియా ఐటీ రంగం విప్లవాత్మకంగా ఏమైనా మారే అవకాశం ఉందా? తప్పకుండానండి. ఇంత పెద్ద $1,00,000 అన్నది చాలా పెద్ద మొత్తం కాబట్టి ఇది మొత్తం మన H1B ఫేస్ అన్నది మొత్తం చేంజ్ అయ్యింది, కంపల్సరీ చేంజ్ అయ్యింది. మరి ఇది మనకి ఇండియాకు బెనిఫిట్ అయిద్దా, బెనిఫిట్ కాదా? స్టూడెంట్స్ కు అయితే కొద్దిగా బెనిఫిట్, డైరెక్ట్ గా యూఎస్ పోయి స్టూడెంట్స్ కి అయితే కొద్దిగా బెనిఫిట్ అయ్యేటట్టు కనబడుతుంది. ఇండియాకు బెనిఫిట్ అయిద్దా కాదా అన్నది చూడాలి, మనం చూడాలి. కానీ ఎవరైతే కొత్తగా ఇండియా నుంచి డైరెక్ట్ గా H1 మీద పోదలుచుకున్న వాళ్ళు, ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆశ ఉంటది వాళ్ళకు, ఏమని యుఎస్ పోదాం H1 మీద, నా పెన్లాన్ని నేను తీసుకుపోయి యుఎస్ పోదాం, అక్కడ పోయి పని చేసుకుని వచ్చి డబ్బులు సంపాదించుకున్నాం అంటే వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఏ కంపెనీ కూడా పెద్ద $1,00,000 పెట్టి తీసుకోవాలంటే చాలా హెసిటేట్ చేస్తారండి. ఇదివరకు ఒక 100 మందిని తీసుకుపోయే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ఒకళ్ళిద్దరు తీసుకుపోవడానికి కూడా చాలా హెసిటేషన్ ఉంటారండి. రైట్, రాహుల్ గారు, మీరు ఒక నిమిషం ఉండండి లైన్లో. మనకి ఈ హేమా కానూరి SRK సిస్టమ్ CEO గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిన తర్వాత మనం ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం. నమస్తే హేమా గారు, ఇప్పుడు ఏంటి ట్రంప్ ఉత్తర్వుల సారాంశం? ఎప్పటి నుంచో దొరుకుతుంది, ఇప్పుడే కాకుండా ట్రంప్ గారు ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా H1B హై స్కిల్డ్ వర్కర్స్ దాని గురించి చాలా రూల్స్ స్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట అండి. అప్పుడు H1B బ్యాన్ చేద్దామని కూడా ఒక ప్రపోజల్ తీసుకొస్తే ఆ రోజు కోర్టు ద్వారా మళ్ళీ ఫేవర్గా రావడం కానీ పబ్లిక్కి ఫేవర్గా రావడం కానీ జరిగింది. ఈసారి H1B క్యాన్సిలేషన్ అనేది కాకుండా H1Bకి ఫీజులు పెంచుదామని, H1B పీపుల్ వర్క్ చేయాలంటే ఎక్కువ డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు కడితే ఆ డబ్బులతో మేము యుఎస్ డెప్ట్ క్లియర్ చేయడానికి టారిఫ్లకి ఎడిషనల్ కట్టాలి, ఇది కూడా యాడ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కొత్త ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఆ కొత్త ప్రపోజల్స్ తీసుకురావడం వల్ల యుఎస్లో ఉన్న పీపుల్కి కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ అమెరికా కాలం అనేది కొంచెం కష్టమైపోయే సిచ్యువేషన్లో ఉంటుంది. అంతేకాకుండా ఇండియాకి అమెరికా కూడా దూరం పెరిగిపోయేటట్టుందండి. అలాగే మాలాంటి స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఐటీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాకు ఇప్పుడు పెంచిన ఈ 100K కట్టాలి, $1,00,000 కట్టాలి H1Bకి అనే దానికి ఆ సిచ్యువేషన్లో మేము లేవన్నమాట అండి. సో అవర్ బిజినెసెస్ ఇస్ గోయింగ్ టు బి డై అనమాట అండి. మా బిజినెసెస్ గోయింగ్ ఫర్ ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనతో పాటు రాహుల్ ఉన్నారండి, యుఎస్ అటార్నీ. అయితే ఏంటంటున్నారంటే అక్కడ కోర్టులో సవాల్ చేసే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది, కొంచెం రిలీఫ్ కూడా పొందే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అంటే సార్ ఇక్కడ మీకు చెప్పగలిగేది ఏంటంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆయన సైన్ చేశారనమాట అండి. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తే మనం ఫెడరల్ కోర్టులోకి వెళ్తే అది ఎంతవరకు అవుతుంది అనేది కొంచెం
టైం అనేది. అంతేకాకుండా పోయినసారి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ కేసు డీల్ చేసి ఆ కేసు ఆఫ్ కోర్స్ రాహుల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారన్నమాట కమ్యూనిటీకి. ఆయన ఇప్పుడు హెల్ప్ చేస్తారన్నమాట నా లా ఫామ్ నుంచి. అది అంతా క్లియర్ అవుతానికి 6 months టైం పట్టిందండి ఆ రోజు. ఈ రోజు ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా వచ్చేసరికి ఇది H1Bని క్యాన్సిల్ చేయట్లేదు, బ్యాన్ చేయట్లేదు, బట్ దానికి అడిషనల్గా ఫీజులు పెంచుతారు. ఫీజులు పెంచడానికి ఏ కోర్టు కూడా దానికి కాదు అని చెప్పి అనడానికి ఛాన్సెస్ లేవన్నమాట అండి. ఎందుకంటే పోయినసారి కూడా మామూలుగా 2400 దిగించి 6500 తర్వాత ఇంకా పెంచడం, ప్రీమియం ప్రాసెస్ పెంచడం, ఈ రేట్లు పెంచినా సరే మన కోర్టులోకి వెళ్ళినా కానీ బట్ ఎక్కడ కూడా ఇది అవ్వలేదు అనమాట అండి. H1Bని క్యాన్సిల్ చేయట్లేదు, కాకపోతే మనకు అందంత స్థాయిలో ఫీజులు అడుగుతున్నారు అనమాట అండి. సో ఐ డోంట్ నో సార్, కోర్టుకెళ్ళి సార్ రాహుల్ గారు దశాబ్దాల నుంచి కంపెనీ ఓనర్ అండి. చాలా మంది H1B ఫైల్ చేసిండ్రు. మీరు $4,000 కూడా ఫీజు ఎక్కువైనా కూడా H1B ఫైల్ చేసిండ్రు. ఇప్పుడు $1,00,000 ఎక్కువ కట్టి మీరు ఎవరన్నా ఒకళ్ళు తీసుకురావాలన్న ఆలోచన వస్తుందా అండి మీకు? అసలు హైలీ ఇంపాసిబుల్ సార్, హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మనకి ఎవరో హార్వర్డ్ లోతర్నిక్ ఆయన యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ 100K అంటున్నారండి. ఒక H1B ఎంప్లాయీకి శాలరీ LCA ప్రకారం నేను ఒక 120K పే చేస్తుంటే ఇన్ అడిషనల్గా ప్రతి ఇయర్ కూడా 100K పే చేయమంటున్నారు. అంటే 100K పే చేసి మళ్ళీ 120K పే చేసి, సో మా కంపెనీస్కి మార్జిన్స్ ఉండవు అనమాట అండి. అంటే ఇప్పుడు కామర్స్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే ప్రతి ఏడాది 100K అన్నాడు, కానీ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ కి వచ్చేటప్పుడు అట్లా పెట్టలేదు వాళ్ళు. ఓన్లీ కొత్త H1Bs ఇండియా నుంచి తీసుకొచ్చేటప్పుడే అని చెప్పిండ్రు. ఇప్పుడు మీరు H1B ఎక్స్టెన్షన్స్ అప్పుడు కూడా వాటికి 100K వర్తించదు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ప్రకారం. వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ లో చెప్తున్నారు, నేను విన్నా, కానీ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ లేదండి. రాహుల్ గారు, ఈ ఆర్డర్స్ పై టోటల్ గా క్లారిటీ ఎప్పటి వరకు వస్తుందంటారు? మనకి ఇది విత్ ఇన్ 2-3 days తెలిసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ అన్నది September 21st మధ్యరాత్రి నుంచి వస్తుంది. అంటే కొందరైతే ల్యాండ్ అవుతారు కదా H1 మీద, మరి కొందరు ల్యాండ్ అయిన వాళ్ళకి మరి $1,00,000 ఇవ్వమంటారా? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎయిర్పోర్ట్ లో వచ్చినప్పుడు $1,00,000 ఇవ్వమంటారా? లేదా ఫ్లైట్ లో ఎక్కేటప్పుడే అడుగుతారా వాళ్ళని? హైదరాబాద్ లో ఫ్లైట్ లో ఎక్కేటప్పుడు నాయన $1,00,000 ఇస్తే నేను తీసుకుపోతాను లేకుండా తీసుకుపోతారా అన్నది ఇప్పుడు అర్థం కావట్లేదు మాకు. ఎందుకంటే అందులో క్లారిటీ లేదు. మాకు ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే కొత్తగా H1B ఫైల్ చేసేటప్పుడు, లాటరీ ద్వారా ఫైల్ చేసేటప్పుడు మొదలే $1,00,000 కట్టి ఫైల్ చేయమని చెప్తాను ఇప్పుడు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఇండియా నుంచి ఆల్రెడీ వీసా తీసుకొని వచ్చే వాళ్లకు ఈ $1,00,000 వర్తిస్తుందా అనేది మనది ఈ ఆదివారం కల్లా తెలిసిపోద్ది. ఓకే, హేమ గారు, ఈ అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం ఎంత మేర ఉంటుందంటారు? అసలు బేభత్సంగా ఉంటుంది సార్. ఎందుకంటే కొన్ని వేల మంది ఉన్నారనమాట అండి ఇది H1B మీద. గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి 10 years టైం పడుతుంది అనమాట అండి. ఎంతో మంది ఉన్నారండి, మొత్తం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఇల్లు వాకిలు కొనుక్కొని పిల్లలు ఎడ్యుకేషన్ చేయించుకుంటా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీలకి మంచి మంచి టెక్నాలజీస్ అందజేస్తా ఉన్నారు. ఎంతో మంది బలైపోతారు సార్. అలాగే అమెరికాలో నివసిస్తున్న భారత్ విద్యార్థులు ఎలా నష్టపోయే ఛాన్స్ ఉంది? అసలు ఫ్రెష్గా చేసే విద్యార్థుల కన్నా సార్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, టాలెంటెడ్ పీపుల్, దే బిల్డ్ ద టెక్నాలజీ అనమాట, దే బిల్డ్ ద సాఫ్ట్వేర్ అనమాట, దే బిల్డ్ ద కోడింగ్ చేసేవాళ్ళమాట అండి. ఈరోజు ఒక కంపెనీ కొన్ని $1 billion ఒక ప్రాజెక్ట్ వెళ్తుంటే వాటికి బ్యాక్ బోన్గా ఉండే ఎంప్లాయీస్ చాలా మంది H1B మీద ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి గురించి ఫస్ట్ ఆలోచిస్తాం సార్. ఓకే, అంటే ఇప్పుడు స్కిల్ఫుల్ పర్సన్స్ని, అమెరికన్స్ని మేము బిల్డ్ చేసుకోవడానికి ఈ ఉత్తర్వు అవకాశం కల్పిస్తుంది అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆ ఛాన్స్ ఉందంటారా? లేదండి, లేదు. ఎందుకు చేస్తారు? సింపుల్గా చెప్తాను సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనే దాన్ని ప్రపోజ్ చేస్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్ నుంచి ఈ ఏఐకి ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి అంత ఈజీ కాదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట అండి. అందుకని చాలా రోజుల నుంచి మార్కెట్ క్లయింట్స్ కొత్త ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాక అటు ఏఐకి వెళ్ళాలా, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్కి అడ్వాన్స్ వర్షన్కి వెళ్ళాలా తెలవక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి చాలా మంది జాబులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ఆల్రెడీ కొంత స్కిల్ ఉన్న పర్సన్స్ కూడా కిల్ చేసుకుంటే ఐ డోంట్ నో హౌ ద కంపెనీస్ విల్ బి రియాక్ట్ అనమాట అండి. ఎలా ప్రాజెక్ట్స్ గోల్కి వెళ్తాయి తెలియదండి, ప్రాజెక్ట్స్ ఎలా సక్సెస్ అవుతాయో తెలియదు అనమాట అండి. ఇవన్నీ $1-2 కాదు సార్, $1 billion ప్రాజెక్ట్స్ అనమాట అండి. ఏమగారు, ఇప్పుడు అక్కడ ఉన్న బేస్ అయిన కంపెనీస్కి ప్రాబ్లం అంటున్నారు. అయితే మరి అమెరికా H1B వీసాల ఫీజు పెంచడంతో భారత అవకాశాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుంది? అవకాశం ఉందా ఏమన్నా అందిపుచ్చుకోవడానికి? నాట్ ఓన్లీ భారత్ అండి, H1B నుంచి ఏ కంట్రీ నుంచి వచ్చేవాడికైనా సరే ఇదే అప్లికబుల్ అవుతుంది సార్.
స్కిల్డ్ పీపుల్ కావాలి అంటున్నారు, స్కిల్డ్ పీపుల్కి కట్టలేనంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు అనమాట అండి. అది కంపెనీ ఓనర్స్ ఎవరు స్పాన్సర్ చేయలేరు, ఎస్పెషల్లీ స్మాల్ చిన్న చిన్న బిజినెస్ మాలాంటి వాళ్ళకి మేము చేయలేము అనమాట. ఏమైనా అమెజాన్, ఫేస్బుక్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్లో ఇవ్వాల్సిన డబ్బులు కానీ బోనస్ కానీ తగ్గించేసేసి వాళ్ళు ఏమైనా తెచ్చుకోగలుగుతారని తప్ప మామూలు కంపెనీస్ కష్టం అండి. ఈవెన్ టీసీఎస్ ఇప్పుడు అలాంటి కంపెనీస్ కూడా చాలా కష్టం అండి. మీరు చూసుకుంటే ఈరోజు ఆ రూల్ రాగానే ఎసెన్షియల్ కానీ కాంగ్రిజెంట్ కానీ వాటి షేర్ వాల్యూలు పడిపోయినాయి సార్. విత్ ఇన్ 10 minutes డ్రాప్ డౌన్ అయిపోయింది సార్. అయితే ఇప్పుడు ఈ ఆన్ సైట్ తగ్గిపోవడంతో ఎంఎన్సీలు భారత్లోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ ప్రాజెక్టులు ఇండియా తీసుకెళ్ళొచ్చు కానీ బట్ ట్రంప్ గారు చెప్పిన ప్రకారం టరీఫ్లు వేస్తున్నారు కదా సార్, ఆ టరీఫ్లు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. ఓకే, హీ వాంట్ ఏదో రకంగా వచ్చి ట్యాక్స్లు కట్టించుకోవాలి, డబ్బులు తీసుకురావాలి, అమెరికాకున్న అప్పులు మొత్తం తీర్చాలని చెప్పి ఒక ఉద్దేశంతో ట్రంప్ గారు వెళ్తున్నారు అనమాట. అంటే భారతీయులంటే కానీ వేరే వాళ్ళ మీద కోపం కాదండి ఆయనకి. ఆయన ఎయిమ్ ఏంటంటే ఎలక్షన్స్ లో ప్రామిస్ చేసినప్పుడు అమెరికాని ఒక మంచి పొజిషన్ లో పెడతాను, అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పిన ఏ విధంగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ఈ హై అండ్ బాగా శాలరీ వచ్చే ఎంప్లాయీస్ మీద ట్యాక్స్లు వేసి డబ్బులు తీసుకొని పూర్ అయిపోతుంది, రిచ్ అయిపోతుంది, వాటిని ఈక్వల్ చేయాలని ఒక ఉద్దేశంతో, ఆయన ఉద్దేశం మంచిదే ఉండొచ్చు కానీ సార్, బట్ ఆల్రెడీ చదువుకొని అమెరికా హాస్టల్లో ఉన్న అందరికీ కూడా ఇది చాలా కష్టం సార్. ఓకే, రాహుల్ గారు, మీ తదుపరి చర్య ఎలా ఉంటుంది? అక్కడ అటార్నీస్ కానీ అంటే ప్రొటెక్ట్ చేయడానికి, అక్కడ కంపెనీస్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ మేము కోర్టులో ఫైల్ చేస్తాండి. మండేనే మేము ప్లాన్ చేస్తాం లాసూట్ ఫైల్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఏదైనా పెనాల్టీ ఏదైనా వేస్తే ఒక 2000, 1000 వచ్చేటప్పుడు వేస్తానో, 500 వేస్తానో అది ఒక తీరుంటది. కానీ మీరు $1,00,000 అన్నది దీన్ని చంపడానికి చేసింది తప్పితే ఏం లేదు. ఒకటేందంటే H1B అన్నది పార్లమెంట్ పాస్ చేసింది. ఇది పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని నీకు చంపే అథారిటీ లేదు. అది మా బేసిస్ ఉంటుంది. ఇప్పుడు బార్డర్ మీద ట్రంప్ కు అథారిటీ ఉన్నది, దాన్ని మేము గుర్తిస్తాం. కానీ ఇది బార్డర్ మీద చేసే చర్య కాదు. లీగల్ గా ఎవరైతే పార్లమెంట్ ఇష్యూ చేసిన లా ప్రకారం వీళ్ళు H1B అప్లై చేసి H1B ఫీజు కట్టుకొని లీగల్ గా అన్ని చేసి వీసా వచ్చి వస్తున్న వాళ్ళ మీద ఏదో ఇప్పుడు విజిటర్స్ వీసా మీద $200, $300 ఏదో కొత్తగా ఇంపోజ్ చేసిండు కదా, అటువంటి ఏమన్నా ఇంపోజ్ చేస్తే సరే నీకు ఖర్చు అవుతుందో, వాళ్ళని ఏదో వెయిటింగ్ చేసడానికో వాళ్ళ ప్రాసెస్ చేసడానికో కావాలనుకుంటే $200, $300 చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ $1,00,000 అన్నది ఏదైతే పార్లమెంట్ బిల్ పాస్ చేసిందో దాన్ని చంపటానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము కోర్టుకు పోతామండి దీని మీద. ఓకే అండి, హేమ గారు, ఇప్పుడు మీరేమంటారు? H1B వీసా రుసుం పెంపుదలతో భారత ఐటీ రంగంపై ప్రభావం ఎంత ఉంటుంది? విద్యార్థులు ఎలా నష్టపోతున్నారని అంశాలపై సాంకేతికంగా మీరు ఎలా విశ్లేషిస్తారు? అది సార్ దీనికి ఏంటంటే ఒక స్టూడెంట్ని ట్రైన్ చేసి జాబ్లో పెట్టాలని కానీ, ఒక H1B పర్సన్ని కొత్త టెక్నాలజీ ట్రైన్ చేసి స్కిల్స్లో జాబ్లో పెట్టాలన్నా కానీ ఈ కంపెనీస్ వీఆర్ కెన్ ఏబుల్ టు ఎఫర్ట్ అనమాట అండి, ఎఫర్ట్ చేయగలగాలి. ఎందుకంటే 100K అనేది పెట్టి చేసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ సార్. అలా చేయనప్పుడు అంతేకాకుండా ఈ మాలాంటి కంపెనీస్ కొంచెం ఉన్న ఫీజులతో చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి H1లు తర్వాత గ్రీన్ కార్డులు చేసి ఒక అమెరికన్ కంపెనీస్కి ఒక టాలెంటెడ్ ఎంప్లాయీస్ని అందజేసి టెక్నాలజీలో మేము ఉపయోగపడుతున్నాం సార్. ఇప్పుడు మేము చేయలేము సార్, ఎందుకంటే స్టేటస్ మెయింటైన్ చేయడానికి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి జాబ్లు ఇప్పించలేము అనమాట అండి. అప్పుడు ఎంప్లాయీస్ దే హ్యాస్ టు గో బ్యాక్ టు ఇండియా అనమాట అండి. వాళ్ళు ఏమంటారంటే హవార్డ్ ఏమంటాడంటే అయినా మీరు ట్రైనింగ్ ఇచ్చి అమెరికన్ కిడ్స్కి ట్రైనింగ్ ఇవ్వండి, అమెరికన్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వండి, అమెరికన్స్ ఈజ్ ఫస్ట్, అమెరికన్స్కి జాబ్ ఇవ్వాలి. వాళ్ళు ఏమల్ల ఏంటంటే జాబ్స్ మొత్తం అమెరికన్స్కి రావాలి, ఇక్కడ సిటిజన్స్కి రావాలి. లేదు ఎక్స్ట్రాడినరీ అనుకుంటే మీరు 100K కట్టి బాగా టాలెంట్ అయితే వాళ్ళు తెచ్చుకోమని చెప్పి అంటున్నారండి. ఇది పాసిబుల్ కాదు సార్, ఇది అవ్వదన్నమాట. ఎందుకంటే ఓవర్ నైట్ ఇప్పుడు అమెరికన్స్ని ట్రైన్ చేసి వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళు కూడా ఒక బ్యాచెస్ మాస్టర్స్ చేసి ఆ కంప్యూటర్ ఫీల్డ్లో చేసుకొని వాళ్ళు రెడీగా ఉంటే వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ అనమాట అండి. బట్ ఇక్కడ సిస్టమ్ ఇప్పుడు ఇమీడియట్గా టెక్నాలజీ పీపుల్ని తయారు చేయలేము అనమాట. మీకు తెలుసుకుంటే ఇంతకుముందు కూడా ఎలన్ మస్క్ ఇది H1B కంపల్సరీ కావాలి అందుకని ఆయన కంపెనీలో కూడా ఉన్నారన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళకి మనకి మస్క్ క్యాబినెట్లో వాళ్ళకి కూడా కొంచెం గొడవలు జరిగిన సిచ్యువేషన్ కూడా మేము అందరం చూసినాం అనమాట అండి. ఎందుకంటే మస్క్ వచ్చేసరికి హీజ్ టెక్నాలజీ పర్సన్, హీ నో ద వాట్ ద నీడ్ అనమాట అండి పీపుల్ దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవుతున్నారు సార్? ఇప్పుడు బిగ్ కంపెనీస్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు?
ఇంతవరకు లేదు సార్. ఇది చాలా షాకింగ్ అండి. ఇది చాలా షాకింగ్ అనమాట. ఎందుకంటే ఈ రోజు ఇందాక రిలీజ్ చేసి రేపు మండే రోజు నుంచి అప్లికబుల్ అవుతుందంటే అసలు ఎవరికి కూడా ఏం అర్థం కాదండి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ H1B కొన్ని ప్రాసెస్లో ఉన్నాయన్నమాట అండి. రాహుల్ రెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది ఇండియా నుంచి విజిటింగ్కి వెళ్ళి రేపు ఫ్లైట్లో రేపు ఎల్లుండి ఎక్కే వాళ్ళు ఉన్నారనమాట అండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు కనీసం కొంచెం టైం కూడా ఇవ్వలేదు సార్. ఓకే రాహుల్ గారు, చాలా ఇంపాక్ట్ ఉందండి. రాహుల్ గారు చిన్న బ్రేక్ వెళ్ళి మళ్ళీ వద్దామండి. చర్చలో ఇప్పుడు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. రాహుల్ గారు, ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ లేకపోతే భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ ఏమన్నా ఉద్యోగం కోల్పోయే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయా? అవునండి, ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా H1 మీద హైర్ చేయాలంటే ట్రంప్ వచ్చిన కాంచి భయపడడం మొదలుపెట్టిందండి. గ్రీన్ కార్డ్ లేని వాళ్ళు H1 మీద ఉన్న వాళ్ళు కానీ F1 మీద నుంచి H1 మీద పోయే వాళ్ళు కానీ ఈ ట్రంప్ పెట్టే రిస్ట్రిక్షన్స్ వీటితో ఎందుకు ఇవ్వాలని చాలా మందిని హైర్ చేయకుండా అవుతుందండి. ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది, ఈ 15-20 ఏళ్ల నుంచి టెక్నాలజీ రెవల్యూషన్ ఏదైతే ఉందో అంత రెవల్యూషన్ అయ్యి ఎకానమీని ఇంత మంచిగా తీసుకొచ్చిన కంపెనీస్ అనే టెక్ కంపెనీస్. ఇప్పుడు S&P 500 లా టాప్ 20 కంపెనీస్ లో దాదాపుగా 16-17 కంపెనీస్ టెక్ కంపెనీసే అండి. టాప్ కంపెనీ ఎన్విడియా కానివ్వండి, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ పెద్ద కంపెనీస్. వీటిని ఇంత మంచిగా నడుస్తున్నప్పుడు అతను వాటిని పోయి మెస్ చేయడం అన్నది చాలా తప్పు పని ట్రంప్ చేసినారు. ఓకే రాహుల్ గారు, మనం టోటల్గా సినారీని ఎట్లా అర్థం చేసుకోవచ్చు కంక్లూడ్ చేస్తూ? ట్రంప్ అతను యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని ప్లాట్ఫామ్ మీద గెలిచిండు. అతను యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ తీసుకొస్తాడని మనకు మొదటి నుంచి తెలుసు, కానీ ఇంత విపరీతమైన పాలసీస్ తీసుకొస్తాడని మాత్రం అనుకోలేదు. ఇప్పుడు వీటిని మనం కోర్టులపై ఫైట్ చేయాలి. పార్లమెంట్ లో ఏది కూడా తీసుకుపోతున్నాడు, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నుంచే వస్తుంది. పార్లమెంట్ లో అతనికి కావాల్సిన మెజార్టీ లేదు, అక్కడ పోయి పాస్ చేస్తున్నాడు ఇవన్నీ బిల్స్ అన్ని. కాకపోతే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి చేస్తుండు కాబట్టి వీటిని కోర్టులో ఛాలెంజ్ చేయడమే మంచిది. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేసినారు, వాటిని కోర్టులో ఛాలెంజ్ చేసినాం. అది సరే, ఇప్పుడు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది, దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం, ఇక కోర్టులే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే హేమ గారు, అట్లాగే మీరు చెప్పండి, ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ ఇది ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ సార్, గుడ్ పాయింట్ సార్. యాక్చువల్గా ఆయన ఎంతసేపు ఒక రాజకీయ నాయకుడు, ఆయనకి ఈ దేశం బాగుండాలని చెప్పేసి ట్రంప్ గారు అనుకోవడంలో తప్పు లేదనమాట అండి. ఆయన అదే కాన్సెప్ట్లో వచ్చాడు, గెలిచాడు కూడా అనమాట అండి. కానీ ఇంపాక్ట్ ఎక్కువ మనకు పడుతుంది అనమాట అండి అది. ఎందుకంటే ఆయన ఫస్ట్ EB-5 లాస్ట్ టైం ఉన్నప్పుడు EB-5 పెట్టాడు అనమాట. EB-5 కేటగిరీ అని, అది 800K కడితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుంది అనమాట అండి 3 yearsలో. తర్వాత ట్రంప్ గోల్డ్ కార్డ్ అని ఒకటి పెట్టారనమాట అండి. అదేంటి 5 million చెప్తే కడితే కనుక ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ వచ్చేటట్టు, బాగా డబ్బున్న వాళ్ళు, అవుట్ సైడ్ వాళ్ళు, బిజినెస్ పీపుల్ పెట్టుకోగలుగుతారని. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ రోజు నేను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకు అర్థమైన దాంట్లో డాక్యుమెంటేషన్ దాని ప్రకారం చూసుకుంటే $1 million కనుక కడితే మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా ఉంటున్నాడు. ఆ $1 million మీరు ఎలా తెచ్చుకోవచ్చు అంటున్నాడు. ఎలాగూ మీరు ఉన్న ఇల్లు అమ్మేసుకొని మీరు $1 million కడతారా, లేకపోతే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటారా, ఎలా అయినా సరే కానీ $1 million కడితే మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా ఉన్నాడు. అంటే H1B పీపుల్ అందరూ కూడా ఈ రోజు ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కొంత బ్యాంకులో కొంత అమౌంట్ ఉండి, కొంత సేవింగ్స్ ఉండి, ఇంకెక్కడ బారో చేసుకొని $1 million కడితే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తున్నారు అనమాట అండి. ఆయనకు కావాల్సిందండి డబ్బు కావాలా, నాకు డబ్బు కావాలి, ఎందుకంటే కంట్రీ అప్పుల్లో ఉంది, దాన్ని అప్పులు తీర్చాలా. నేను ఆ మాటతోనే నేను ప్రెసిడెన్సీ నన్ను గెలిపించారు అమెరికన్ పీపుల్. సో మీరందరూ బాగా సంపాదించుకునే వాళ్ళు మీరు ఈ విధంగా డబ్బులు కట్టి గ్రీన్ కార్డ్ తీసుకోమని చెప్పి అంటున్నాడండి. అయితే కొంతమంది వరకు అది పని చేయగలుగుతారు. అంటే జస్ట్ అమెరికా వచ్చిన 3 years 4 years వచ్చిన వాళ్ళందరూ కూడా $1 million కట్టలేరండి. ఓకే, సో ఒకటి సార్ ఒకటైతే చెప్పగలుగుతారు. రాహుల్ గారు మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ $100,000 కట్టుడు ఎట్లా చెప్పిండంటే, ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ప్రకారం ఏంటంటే, మేము H1B ఫైల్ చేయకముందే ఈ $1,00,000 కట్టాలి. కట్టిన తర్వాత ఆ H1B అప్రూవ్ కాకపోతే మరి $1,00,000 ఏమైతాయి, వాటి గురించి ఏం చెప్పట్లేదు. ఇంకోటి హేమ గారు చెప్పింది ఏంటంటే, $1 million కట్టంగానే గ్రీన్ కార్డ్ ఇస్తా అని అంటున్నాడు అన్నాడు. అది ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ చూస్తే క్లియర్ గా చదివితే ఏముందంటే, మీరు $1 million అంటే $10 లక్షల, అంటే దాదాపుగా 8 నుంచి 9 కోట్ల మధ్యలో కట్టి అన్కండిషనల్ డొనేషన్ చేసిన తర్వాత అందులో మళ్ళా కూడా పోయి మళ్ళీ EB-2 లైన్లో నిల్చోవాలి. మళ్ళీ ఆ EB-2 లైన్ ఎంత ఉంది, 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంది. EB-2 EB-1 లైన్లో నిల్చోవాలి. సో అది $1,00,000 కట్టినంత మాత్రం మనకి ఇస్తారని కూడా గ్యారంటీ లేదు. అన్కండిషనల్
మళ్ళీ అందులో ఏమన్నా అయ్యి ఆ EB1 EB2 ఇయ్యలేదనుకోండి, ఆ $1,00,000 పోతాయి, ఈ గ్రీన్ కార్డ్ పోతుంది మనకు. ఓకే, సో ఈ నమ్మేటట్టు లేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. హేమ గారు మేము కట్ చేసినండి, సారీ. రైట్. హేమ గారు, లాస్ట్ మీరు చెప్పండి, ఒకవైపు సుంకాలతో ఇబ్బంది పెడుతున్నారు ట్రంప్, ఇలాగా తాజా H1B వీసా దరఖాస్తుదారులపై బాంబు పేల్చడాన్ని, ఈ గోల్డ్ కార్డ్ని, టోటల్ సినారియోని ఎట్లా చూడొచ్చు అంటారు? సార్ ఒకటి చెప్తాను సార్, ఇప్పటి నుంచో మా మనసులో ఉండేది ఒకటే అండి. రాజకీయ నాయకుడు ప్రజలకు కావాల్సినాడు, కానీ ఒక చదువుకున్న రాజకీయ నాయకుడు, టెక్నాలజీ తెలిసిన నాయకుడు, ఆ క్యాబినెట్లో ఆ టెక్నాలజీకి సంబంధించిన ఆయన ఉంటే కనుక వాళ్ళు ఎన్ని అర్థం చేసుకుంటారు సార్. పొలిటీషియన్స్ జనరల్ పీపుల్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఒక టెక్నాలజీ పీపుల్ వాళ్ళ ఏరియా ఆఫ్ ద ఎక్స్పర్టైజ్, వాళ్ళ ఏరియా ఆఫ్ ద ఇబ్బందుల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు సార్. రాజకీయ నాయకుడు చదువుకున్నాడు అయి ఉండాలి, అది కూడా ఆ క్యాబినెట్ ఉన్నాడు, ఆ ఫీల్డ్లో ఉన్నాడు ఉండాలనే డిసిషన్ తీసుకునేటప్పుడు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఇక్కడే కదా, ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రతిసారి జరుగుతుందా కూడా అదే జరుగుతుంది అనమాట. సార్ ఒకటి చెప్తాను సార్, మస్క్ని పీకేశారు. అవునండి, పీకేశారు అతను. సార్ నేను ఒకటి చెప్తాను సార్, ఇది పొలిటికల్గా కాదు, బట్ ఒకటే చెప్పగలుగుతాను. మేమందరం కూడా ఆ రోజు Y2K టైంలోనూ చంద్రబాబు గారు చెప్పించిన దారి ప్రకారం మేము అమెరికా వచ్చిన వ్యక్తులము, మేము అలా లబ్ధి పొందిన వాళ్ళం అనమాట అండి. కుటుంబాల్లో మా వల్ల బాగుపడినాయి అన్నీ అయినాయి అనమాట అండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు 1998లోనే ఆ రోజు అమెరికా వచ్చి న్యూయార్క్ స్ట్రీట్లో ఉండి పెట్టుబడిదారు కోసం వచ్చి మైక్రోసాఫ్ట్, వరాకులు అవన్నీ కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతాం వల్ల ఇన్వెస్టర్లు రావడం వల్ల ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. ట్రంప్ అని ఆయన ఈ రోజు నాకు ఇన్వెస్టర్లు కావాలని చెప్పి వేరే దేశంలో వాళ్ళందరినీ అడుగుతున్నాడు అండి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేయండి మా కంపెనీలోనే. బాబు గారు విజన్ ఏంటంటే, ఆయన ఒక్కొక్క నాయకుడి గురించి చెప్తున్నాడు. ఆయన రాజకీయ నాయకుడు చదువు ఏం సార్, క్లోజ్ చేద్దాం సార్, ముగించండి. ఓకే, ధన్యవాదాలు హేమ గారు. కంక్లూజన్ ఒకటే సార్, చదువుకున్నవాడు రాజకీయాల్లో ఉండి ఆ ఏరియాలో కనుక నాలెడ్జ్ ఉన్నాడైతే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి సార్ ప్రజాస్వామ్యంలో. ఓకే, ధన్యవాదాలు హేమ గారు. అలాగే రాహుల్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు.